మాట్లాడాలి వాస్తవం. సరే ఇటు పాక్ జనరల్తో విందు నిమిషం అదే 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 దట్ ఈస్ ట్రంప్. అంటే గోముఖ వ్యాఘ్రంలాగా ట్రంప్ ఆయన పైకి చెప్పేది ఒకటి, ఇంకోటి మోదీకి చాలా సన్నిహితము సలహాలు చెప్పాడు అది ఇది అనుకుంటూ భారతదేశం మీద పిచ్చి కూతలు కూసి రెచ్చగొట్టి మంటలు పెట్టినటువంటి అమీర్తో మునీర్తో ఆయన విందంట, విందుకు ఆహ్వానం అంట, అక్కడ చాలా విశాలంగా కూర్చుంటాడంట. మరి మన మీడియా కానీ చాలామంది విమర్శకులు కూడా ఉదాహరణకు చైనా ఏదో కలిసిందంటే చాలా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు చాలా అధికారికంగా అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ప్రత్యక్షంగా ఈ యుద్ధానికి దాడికి టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కారకుడయ్యాడో మూల పురుషుడో ఆ మునీర్తోనే ట్రంప్ విందు చేయబోతున్నాడు. చేస్తున్నప్పుడు అన్ని విషయాలు చర్చిస్తాడట. అక్కడ భారత పాక్ సంబంధాలు, యుద్ధ పరిస్థితి, ఆయుధాలు అన్నీ ఆయన సమీక్షిస్తాడట. ఏం చెప్తాడండి మునీర్ ఎవరికి తెలీదు. భారత్ వ్యతిరేక విషయం నూరిపోస్తాడు అక్కడ. దానికోసం ఆ విషం కక్కడానికి ఆయన విందుకు ఆహ్వానించడం అంటే విందు పేరుతో విషం కక్కడమే అక్కడ జరుగుతుంది అనేది ఇంకా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. రెండో వైపున మోదీతో కూడా నాటకం నడిపాడు. మోదీతో మీరు రండి ఎట్లా మునీర్ అంటే మునీర్ వస్తాడంట పొద్దున, సాయంత్రం మోదీ రావాలంట. ఇది చూడండి సేమ్ మళ్ళీ అంటే భారత పాకిస్తాన్లు రెండు నా చుట్టూ తిరుగుతున్నాయనే ఒక దొంగచాటు, ఒక తప్పుడు మెసేజ్ ప్రపంచానికి ఇవ్వడానికి ట్రంప్ ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. మోదీ G7 సమావేశాలకు వెళ్ళి నేను దిగడానికి అవకాశం లేదు, నాకు వేరే పని ఉందని ఆయన ఒక మాట చెప్పి దాన్ని అవాయిడ్ చేశారు. కానీ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఎవరైతే మొన్న వార్ బ్రీఫింగ్స్ అన్నీ చేశాడో ఆయన ప్రకటన చేశాడు. ట్రంప్ పిలిచాడు, టైం లేకపోవడం వల్ల మోదీ గారు వెళ్ళలేకపోయారు, కానీ ఫోన్లో 35 నిమిషాలు మాట్లాడారట. ఫోన్లో 35 నిమిషాలు మాట్లాడితే ఇంకేముంది, వెళ్తే ఉంది. ఫోన్లో 35 నిమిషాలు మాట్లాడి చెప్పారట. ఏమని మీరు వినండి సార్ దయచేసి అందరూ కూడా వీక్షకులు కూడా. ట్రంప్కు చెప్పాడట మోడీ ఏమని, భారత పాకిస్తాన్ల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం లేదని. చెప్పేదే ట్రంప్ అయితే ట్రంప్కు చెప్పడం ఏంటి సార్ మోదీ? మీరు చెప్పేది తప్పని చెప్పాలి అంతే కదా వర్మ, మీరు చెప్పేది తప్పని చెప్పాలి, నేను కాదంటే కనుక. మోదీ వెళ్ళి ట్రంప్కి చెప్పడం ఏంటండి, ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం లేదు అనే విషయం స్పష్టం చేశాడట. ఇది దాగుడు మూతలు కాదండి, ఇది ఇంతకంటే ఏముంది. మీరు టైం లేక రాలేకపోయినన్నారు కానీ మీరేమో ఆగ్రహంగా ఏమండి మీరు తప్పుడు ప్రచారం చేశారు మోదీ ట్రంప్ గారు, మీరు అలా ఎందుకు చెప్పారు, మీరు చెప్పినందుకు ఏం విరమించలేదు కదా అని మీరు ట్రంప్ను అడిగి ఉండాలి. ట్రంప్కు చెప్పడం ఏంటి, స్పష్టీకరణ చేయడం ఏంటి? కాబట్టి విక్రమ్ మిశ్రీ, అది కూడా విక్రమ్ మిశ్రీ ఎందుకు చెప్పడం, మోదీ చెప్పరా? మోదీ ప్రతిదీ ట్రంప్ ట్వీట్లో పెడతాడు కదా. I made it very clear to Trump himself that his claim of mediation between India and Pakistan is false అని చెప్పాలి కదా. భారత పాకిస్తాన్ల మధ్య మీరు మధ్యవర్తిత్వం వహించామని చెప్పడం బూటకం అని నేను ట్రంప్కు స్పష్టం చేశాను అని మోదీ గారు ఏమైనా ట్వీట్ చేశారా? కాబట్టి నా వ్యాఖ్యానం ఏమంటే ఇక్కడ మోదీ కూడా అలా చెప్పే వరకు చెప్తే వెల్ అండ్ గుడ్, చెప్పే వరకు దాన్ని మనం సందేహించాల్సిందే. అందుకనే అవి అవాయిడ్ చేశారు. ప్రతిపక్షాలు అడుగుతున్నట్టుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెడితే అక్కడ రాజమార్గంలో మీరు బ్రహ్మాండంగా చెప్పేయచ్చు కదా, ట్రంప్కు చెప్పొచ్చు, ప్రపంచానికి చెప్పొచ్చు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? కాబట్టి ట్రంప్ దుర్మార్గ వ్యూహం ఇక్కడ ఒక కాలు ఇరాన్లో పెడుతున్నాడు, ఇంకొక కాలు ఇండియా పాకిస్తాన్ మధ్యలో పెడుతున్నాడు అనే విషయం స్పష్టమవుతుంది. పాకిస్తాన్కు ఆయుధాలు ఇవ్వడం గురించి కూడా అక్కడ తీవ్రస్థాయిలో చర్చ జరగబోతోంది. కాబట్టి ఈ కథ ఎలా ముగుస్తుందో మనకు తెలియదు, కానీ మన పరిశీలకులు, మన వ్యాఖ్యాతలు, మన మీడియా, ముఖ్యంగా బడా మీడియా అన్నది భారత అమెరికాల మధ్య, ముఖ్యంగా ట్రంప్ మోదీల మధ్య సాగుతున్నటువంటి ఈ కపట నాటకం, ట్రంప్ కపట నాటకం, కలహ నాటకం, అలాగే మారణ వ్యూహం ఏంటన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మునీర్ వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడండి, మునీర్ కొత్త శక్తితో వస్తాడు. ఇప్పటికే అండి ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదం మీద ఏర్పాటైన ఒక ఉపసంఘానికి పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మోదీ గారు నిన్న G7 సమావేశం సైడ్ లైన్స్లో పక్కన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఎవరిని కూడా మనం సహించకూడదని చెప్పారు. ఇప్పుడు ఇంకా విందుకు పిలిచడం కంటే ఇంకేముంటుందండి. కాబట్టి చాలా దుర్మార్గమైన వ్యూహం ఏదో ట్రంప్ అమలు చేస్తున్నాడు.
దీన్ని వాళ్ళ దేశం వాళ్ళు కూడా భరించలేని ఒక పరిస్థితి ఏర్పడినట్టు కనిపిస్తుంది. ఇంకా దీనికి తోడు భారతీయులు వెళ్ళగొట్టడాలు, తొక్కిపట్టడాలు ఇవి సరే. సరే, కమల్ హాసన్కి సుప్రీంకోర్టులో ఊరట. ఇదొక ప్రధానమైన